నమస్కారం. వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. సాయంత్రం 4కి శాండర్స్ వైపు చేరుకున్నాడు నిశాంత్. కారు గ్యారేజీలో పార్క్ చేయకుండా ఇంటి ముందు ఆపాడు. అతను రావడం విండో నుంచి గమనించి పరుగున ఇంట్లో నుంచి బయటకు వచ్చింది సుహాసిని. అప్పుడే వచ్చేసారే అంది నవ్వుతూ. ఆమె పెదాల వంపుల మీద మల్లెపూ విరిసినట్లు విరిసిన నవ్వుల్ని చూసి నిశాంత్ పరవశించిపోయాడు. ఆ నవ్వు సాయంత్రం పూట సూర్యకిరణాలతో పోటీ పడుతున్నట్లుగా అనిపించింది. ఆ అమ్మాయి అమృతలూరు, మంచులో తడిచిన మల్లెపువ్వులా ఉంటుంది. ఒకసారి అమ్మాయిని చూస్తామంటే వదిలిపెట్టావు. నీతో పాటు అమెరికా లాక్కెళ్ళిపోతావుంది అమ్మ. H1 వీసా వచ్చాక గుంటూరు వెళ్ళినప్పుడు అమ్మ చెప్పినట్లే అమ్మాయి చుట్టూ 10 సార్లైనా తిరిగాడు, కొంగుముడి పడకముందే. బీటెక్ చదివిన అమ్మాయిని చేసుకున్నట్లయితే మీతో పాటు ఉద్యోగం చేస్తూ డాలర్లు కూడా పెట్టేది కదా అంది తనతో పాటు అమెరికా వస్తూ సుహాసిని చదువుకునేది ఇంటర్ వరకే. దేని పట్ల ఇష్టాలు లేవు ఆమెకి. తన ఇష్టాలే ఆమె ఇష్టాలని పెళ్ళైన 4 రోజుల్లోనే తెలుసుకున్నాడు. న్యూజెర్సీ అంతా చూపించాడు. వైల్డ్ సఫారీ, వాటర్ పార్క్, థీమ్ పార్క్, ప్రిన్స్టన్ డౌన్ టౌన్ అన్నీ తిప్పాడు. ఎలా ఉంది అమెరికా అని అడిగాడు సుహాసిని. లోకం బొమ్మల కొలువులా కనిపిస్తోంది. అమృతలూరైనా అమెరికా అయినా నాకు ఒకలాగే కనిపిస్తాయి, అందంగానే కనిపిస్తాయి అందామే. ఆమె అలా మాట్లాడేటప్పుడు మరింత మనోహరంగా కనిపిస్తుంది అతనికి. సుహాసిని చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లాడు. కారు గ్యారేజ్లో పెట్టలేదే అని అడిగింది ఆమె. బెడ్రూమ్లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆ పని అయ్యాక బయట మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి. న్యూజెర్సీలో శీతాకాలంలో అపరూప దృశ్యాలు కనిపిస్తాయి. ఫాల్ కలర్ సీజన్ మొదలైంది. శీతాకాలంలో మంచు కురిసే సమయానికి ముందే ఆకులన్నీ రాలిపోతాయి, చెట్లు మాడులవుతాయి. ఆకులు రాలిపోయే ముందు ఎరుపు, పసుపచ్చ, గోధుమ రంగులోకి మారిపోతాయి. ఫాల్ కలర్స్ చూడడం అందమైన అనుభవం. రోడ్లు, ఉద్యానవనాలు నూతన శోభను సంతరించుకుంటాయి. చల్లటి గాలి చుట్టుముడుతూ ఉంటే, రంగురంగుల చెట్లు చూస్తూ ఉంటే మనల్ని మనం మర్చిపోతాం అంటూ చెప్పుకుపోయాడు అతను. అయితే వెంటనే వెళ్ళి చూద్దాం పదండి, చీకటి పడితే ప్రకృతి అందాలను చూడలేమందామే. తొందరేం లేదు, రాత్రి 9 అయినా చీకటి పడదు, సెప్టెంబర్ చివరి వరకు. నువ్వు పక్కనుంటే మొగలి పరిమళం చుట్టుముట్టినట్లుంది. చామంతి పూల రంగులో ఉండే నీ ఒంటి సొంపులు చూశాక బయట అందాలు చూద్దాం. ఏదో ఒక రెస్టారెంట్లో డిన్నర్ ముగించి ఇంటికొద్దాం అన్నాడు అతను ఆమెను బెడ్రూమ్లోకి లాక్కెళ్ళి. నీకు ఎప్పుడు ఇదే ధ్యాస అందామె అతని కౌగిల్లో ఒదిగిపోతూ. ఆఫీస్లో ఉంటే చేస్తున్న పని మీదే నా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇంటికొస్తే మాత్రం నీ మీద అనురక్తి పెరుగుతుంది. నువ్వు పక్కనుంటే కోహినూర్ వజ్రం కూడా కోరుకోను. నా ఇష్టాలను నీవిగానే భావిస్తావు. అమాయకత్వం, ఆత్మవిశ్వాసం నీలో కలబోసుంటాయి. అందుకే నువ్వంటే నాకు మరింత ఇష్టం అన్నాడు అతను ఆమె నడుము చుట్టూ చేయి గట్టిగా బిగించి మరింత దగ్గరగా అదుముకుంటూ. నడుము విరిగిపోతుందేమో అంది తన పెదాలను అతనికి అందిస్తూ. అసలు నడుముందా? నడుము చిక్కిపోయి ఆ బలమంతా వక్షోజాలకి ఎగబాగినట్లుంటేను అన్నాడు అతను నవ్వుతూ. అతని చేతివేళ కదలికలకు సిగ్గుపడుతూనే ఆనందించిందామె. ఇద్దరూ వలుపు విందు ఆరగిస్తూ ఉండిపోయారు. అనురాగం అందించే ప్రేసకి ఎదురుగా ఉంటే మరొకరితో ఎఫ్ఐఆర్ నడిపే అవసరమే ఉండదు అన్నాడు అతను. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి అందామె. పిచ్చి ముద్దు, నువ్వు ఉత్త అమాయకురాలివి. నీకు తెలియకుండా మరొక అమ్మాయితో ప్రేమ సరాగాల్లో మునిగి తేళ్లం అన్నాడు అతను. మీరంటే నుజ్వల్కి ఎంతో ఇష్టం, ఎప్పుడూ మీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. మీకు ఏ కూరంటే ఇష్టమో నాకంటే అమ్మాయికి బాగా తెలిసింది సుహాసిని. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయాడు నిశాంత్. స్నానం చేయండి, మళ్ళీ బయటికి ఎందుకు, ఇంట్లోనే సరదాగా గడిపేద్దాం. నుజ్వల మష్రూమ్ కర్రీ ఇచ్చింది, మీకు ప్రాణం అంట కదా, రొయ్యల కూర అంటే అంది ఆమె లేచి నిలబడి చీర కుర్చీలు సర్దుకుంటూ. నువ్వేదొండి పెట్టిన అమృతంలా ఉంటుంది. పక్కింటి వాళ్ళ నుంచి కూరలో పచ్చళ్ళు తెచ్చుకోవడం నాకు నచ్చదన్నాడు అతను. మీరే కదా నుజ్వల్ నాకు పరిచయం చేసింది. ఏం కావాల్సి వచ్చినా ఆమెను అడగమని, మొహమాట పడకుండా ఆమెతో పరిచయం పెంచుకోమని చెప్పింది. ఎంత వద్దని చెప్పినా వినకుండా వండినవన్నీ తెచ్చిస్తోంది ఆమె కార్ డ్రైవింగ్ బాగా వచ్చు. ఇద్దరం కలిసి షాపింగ్ మాల్ కలిసి వెళ్తాం కారులో. ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అంది సుహాసిని. ఆమెకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు నిశాంత్కి. నిర్జ్వల భర్త గోవింద్ నిశాంత్తో పాటే బీటెక్ చదివాడు. తన క్లోజ్ ఫ్రెండ్కు తనకు ఒకే కంపెనీలో న్యూజెర్సీలో ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించాడు. పాండమోనియం కాంప్లెక్స్లో చెరొక భాగంలో ఉంటున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగింది నుజ్వల. బీటెక్ చదివింది.
గోవిందుని పెళ్లి చేసుకుని న్యూజెర్సీ వచ్చింది. పల్లెటూరు నుంచి వచ్చిన సుహాసినికి ఆమెకు బాగానే జతకుదిరింది. కానీ వచ్చిన చిక్కేంటంటే నుజ్వల చూపులన్నీ నిశాంత్ మీద ఉండడం. ఆ అతి చనువు భరించలేకపోతున్నాడు. ఇంతలో సుహాసిని, అవును, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. వచ్చే ఆదివారం నుజ్వల పుట్టినరోజట. మనకు పార్టీ ఇస్తుందట. మన ఇద్దరిని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పింది అంది. ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తుందా అని అడిగాడు నిశాంత్. లేదు, మన ఇద్దరినే రమ్మని చెప్పింది. మార్నింగ్ నుంచి నైట్ దాకా వాళ్ళ ఇంట్లోనే గడపాలంట. ఇంట్లో వంట పని పెట్టుకోవద్దని గట్టిగా చెప్పింది. అదేంటి, ఆదివారం పూర్తిగా నీతో గడపాలని 6 రోజులు నేను ఆరాటపడితే నువ్వు మరో ప్రోగ్రాం ఫిక్స్ చేసావేంటి? రోజంతా వాళ్ళ ఇంట్లో గడపడం కుదరదని గట్టిగా చెప్పు. 1-2 గంటల వాళ్ళ ఇంట్లో ఉందాం. ప్రాధేయపడుతున్నట్లుగా తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్న భర్తను ఆరాధనగా చూసిందామె. మనం ఏమన్నా ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్తున్నామా? పక్కిల్లే కదా, మీ కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాను కదా. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతామంటే ఆమె చిన్నబుచ్చుకుంటుంది. ఆమె మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం ఉండదు. మాటల్లో పడి మీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయానందామె అతని చేతిని ప్రేమగా నిమురుతూ. ఏంటి అని అడిగాడు నిశాంత్. మన ఇద్దరి మధ్యలో నేనున్నానంటూ మరొకరు రాబోతున్నారు అని సిగ్గుపడుతూ. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరి థ్యాంక్స్ అన్నాడు అతను. డెలివరీ సమయానికి మా అమ్మ అమెరికా రాకపోయినా నుజ్వల్ నా పక్క నుండి ఏ లోటు రాకుండా చూస్తానంది. అంటే నువ్వు గర్భవతివన్న శుభవార్త నాకంటే ముందు నుజ్వల్కే చెప్పావా? కొంచెం కోపంగా అడిగాడు. ఇటువంటి విషయాలు ముందు ఆడవాళ్ళకే చెప్తారు. ఆమె నన్ను లేడీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిందంది. దాంతో ఇంక మౌనంగా ఉండిపోయాడు నిశాంత్. ఆదివారం రోజు ఇద్దరూ నుజ్వల వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఇంట్లో గోవింద్ కనిపించలేదు. గోవింద్ ఎక్కడా అని అడిగాడు నిశాంత్. షాపింగ్ మాల్కి పంపించానంది నుజ్వల. మమ్మల్ని ఇంటికి పిలిపించి అతని షాపింగ్ మాల్కి పంపించడం ఏంటి? ఇంట్లోకి కావాల్సినవన్నీ ముందే తెచ్చుకోవాల్సిందన్నాడు నిశాంత్. మన మధ్య అతను ఎందుకు అందామె జ్యూస్ గ్లాస్ అతనికి అందిస్తూ. జ్యూస్ అందిస్తూ తన చేతి వేళ్ళని ఆమె తాకడం గమనించాడు. ఆమె కళ్ళల్లో కెంపును కూడా గమనించాడు. గోవింద్ ఈజ్ వెరీ గుడ్ నేచర్డ్ గై అన్నాడు నిశాంత్. కానీ ఆ సమయంలో అతని గురించి మాట్లాడడం నుజ్వలకు నచ్చలేదు. నేను కూడా గుడ్ నేచర్డ్ ఉమెన్నే, అందరినీ ఆనంద పెట్టాలని ప్రయత్నిస్తుంటాను అందామె. సుహాసినికి కిచెన్లో వడియాలు వేయించే పని అప్పగించింది. ఆ చెప్పులు హాల్లోకి వినిపిస్తున్నాయి. కంట్రీ గర్ల్స్కి వడియాలు వేయించడం ఒక్కటే తెలుసంది నుజ్వల నవ్వుతూ అతని పక్కన సోఫాలో కూర్చుంటూ. తన మీద ఒరిగిపోయినట్లు కూర్చోవడం, అలాగే భార్యను తక్కువ చేసి మాట్లాడడం అతనికి నచ్చలేదు. షీఈస్ కంట్రీ గర్ల్ బట్ షీఈస్ నాట్ కరప్టెడ్ ఇన్ థాట్స్ అన్నాడు నిశాంత్. ఆ మాటతో ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది నుజ్వలకు. నా భావాలు కరెక్టెడా అని అడిగింది నుజ్వల అతన్ని. భావములోనూ భాగ్యములోనూ గోవిందా గోవిందా అని తలుస్తూ ఉంటే నీ మనసు ఆహ్లాదంగా ఉంటుందన్నాడు నిశాంత్. నా గోవిందుడు పడగదిలో యాక్టివ్గా ఉండడు అంటూ వణిగిందామె. ఆమె మనసు అర్థం చేసుకున్నాడు అతను. తన పట్ల మోజు పెంచుకోవద్దని ఆమె గట్టిగా చెప్పాలనిపించింది. నేను గోవింద్ పనిచేసే కంపెనీలో వర్క్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్తో సతమతమవుతూ ఉంటాం. ఆ విషయం ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటాడు. అతని మనసును రంజింప చేయాల్సింది నువ్వు, కానీ నువ్వు మనసు చేసే గారడీలో కొట్టుకుపోతున్నావు అన్నాడు. గారడీ ఏంటి అంది నుజ్వల. నా మీద ఇష్టం పెంచుకోవడం, అదే నీ మనసు చేస్తున్న గారడీ. మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరంలోని అన్ని భాగాలు హుషారుగా ఉంటాయి. మనసు జబ్బు పడితే శరీరమే కుళ్ళిపోతుంది. అందుకే నీలాకాశం తేలియాడే మబ్బు తొనకలా తేలిపోతూ ఉండాలి. ఆకాశంలో పక్షి స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది. కానీ అనర్థం కలిగించే దారాలు తాళ్ళు ఆ పక్షి తన కాళ్ళకు తగిలించుకుంటే చెట్ల కొమ్మల్లోనూ తుప్పల్లోనూ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంది అంటూ చెప్పుకుపోయాడు అతను. నిశాంత్ వైపు ఆశ్చర్యంగా చూసింది నుజ్వల. మీరు సైకాలజీ చదివారా అని అడిగింది ఆమె. ఆ మాటతో నవ్వేశాడు నిశాంత్. నువ్వు ఆశించిన మేరకు గోవింద్ దగ్గర నుండి రెస్పాన్స్ పడగదిలో పొందలేకపోతున్నావు. అందుకని పరాయి పురుషుడు మీ మీద కన్నేసి ఇష్టాన్ని ప్రేమను ప్రదర్శిస్తే అది నిజమనుకుని భ్రమపడతావు. అతనికి లొంగిపోతావు. అది అరుసు తీసుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేసి మరొక వ్యక్తి తనకందించిన సుఖాన్ని ఇవ్వమని ఒత్తిడి తెస్తాడు. అలా సుడిగుండంలో చిక్కుకుపోతారు నీలాంటి అమాయకమైన అమ్మాయిలు. అదేంటి,
నచ్చిన వ్యక్తితో ఒక రాత్రి గడపడం తప్పు లేదంటారు కదా. వన్ నైట్ స్టాండ్ సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి ఇంగ్లీష్లో. ఆమె అలా మాట్లాడుతుండగా ఆమె మాటలకు అడ్డొచ్చి, పెళ్ళొకరితో శోభనం మరొకరితో అంటే ఎలా? అందాన్ని చూసి మెచ్చుకోవడం వేరు, మనోవికారం చెంది పిచ్చి పిచ్చి పనులు చేయడం వేరు. ఇక్కడి సంస్కృతి నాగరికత వేరు. తమ లైఫ్ పార్ట్నర్కి మరొకరితో వన్ నైట్ స్టాండ్ ఉందని తెలిస్తే అటువంటి రిలేషన్షిప్కు పులి స్టాప్ పెట్టమని సలహా ఇస్తారు, ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. లైఫ్ పార్ట్నర్తో మునుపట్లాగే అనురాగబంధాన్ని కొనసాగిస్తారు. నచ్చకపోతే విడాకులు ఇచ్చేస్తారు. కానీ ఇలిసిట్ రిలేషన్షిప్ను ప్రోత్సహించరు అన్నాడు అతను. ఇంతలో ఒడియాన్ని కరకరా నమలుతూ సుహాసిని అక్కడికి వచ్చి, మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగింది. భార్యాభర్తల అనురాగబంధాన్ని గురించి అన్నాడు నిశాంత్. వివరంగా చెప్పండి నుజ్వలకు. రాత్రిపూట మీ వారితో ఎలా గడిపావో చెప్పమని నన్ను వేధిస్తోందంది సుహాసిని వారిద్దరి మధ్య చోటు చేసుకుని కూర్చుని. ఆ మాటే పక్కున నవ్వాడు నిశాంత్. పల్లెటూరు అమ్మాయి అమాయకత్వం చూశావా? దైవత్వం కనిపించడం లేదు సుహాసిని ముఖంలో అన్నాడు. అతని భార్య భుజం మీద చెయ్యి వేసతను. అదే సమయంలో ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్ పట్టుకుని హాల్లోకి వచ్చాడు గోవింద్. మీరేమో సరదాగా పక్కపక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు, నన్నేమో ఐస్ క్రీమ్ కోసం షాపింగ్ మాల్కి పంపించారు. మీకు సేవలు చేయడానికే నేనుంది అన్నాడు నవ్వుతూ గోవింద్. నలుగురికి సోఫా చాలదు కానీ మన ఇద్దరం కింద కూర్చుందా ఉంది నుజ్వల కార్పెట్ మీద కూర్చుంటూ. గోవింద్ చెయ్యి లాగి తన పక్కన కూర్చోబెట్టుకుంది. భార్యాభర్తలు కలిసిమెలిసి ఆనందంగా జీవించడం అంటే ఎదుటివారి ఇష్టాయిష్టాలు గమనిస్తూ లైఫ్ పార్ట్నర్ స్ట్రెస్, వీక్నెస్లు కూడా తనవిగా భావిస్తూ ముందుకు సాగడమే అన్నాడు నిశాంత్. 6 ఆడపిల్లల తండ్రిగా ఎంతో అనుభవం గడిచినట్లుగా కబుర్లు చెప్తున్నావేంట్రా అన్నాడు గోవింద్ నిశాంత్ వైపు చూస్తూ. మన సుహాసిని ప్రెగ్నెంట్, అబ్బాయిని కంటుందేమో అంది నుజ్వల. మరీ మంచిది, వీలు చూసుకున్న అమ్మాయిని కను, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చి శుభముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం అన్నాడు గోవింద్ భార్య వైపు ఆశగా చూస్తూ. ఇది మరీ బాగుంది, ఆ ప్రయత్నంలో ఉండాల్సింది మీరు. రాత్రిళ్ళు కంప్యూటర్ ముందు కూర్చుంటే మనకు పిల్లలు ఎలా పుడతారు అంది నుజ్వల నవ్వుతూనే. కల్మషం లేకుండా నవ్వుకుంటూ నుజ్వల మాట్లాడడం అదే మొదటిసారి. మా చెల్లెలు రకరకాల కూరలు వండి పెడుతుంది, నువ్వేమో తిండి ధ్యాసలో పడి అన్నీ మర్చిపోతున్నావు బావా అన్నాడు నిశాంత్. గోవింద్ చేతులను ఐస్ క్రీమ్ లాక్కొని మళ్ళీ నవ్వింది నుజ్వల. ముద్దొస్తున్న భార్య వైపు అనురాగంగా చూశాడు గోవింద్. తన భర్త తను పట్టించుకోవట్లేదని భర్త మీద కోపం పెంచుకొని పరాయి పురుషుడికి దగ్గర అవుదామనుకుంది నుజ్వల. కానీ నిశాంత్ ఆమె చేస్తున్న తప్పని చాలా సున్నితంగా తనకు తెలిసేలా చెప్పి తన తప్పును తనకు తెలియచేశాడు. తన భర్తను తను అర్థం చేసుకునేలా చేశాడు. ఈ కథ మీకు నచ్చింది కదా? ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.